హాయ్ అండి. పైపింగ్ చేయడం ఎలాగో ఒకసారి చూడండి. మెడకి పైపింగ్ చేస్తున్నాను. ఈజీగా నార్మల్ పాదంతోనే పైపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం ముందు క్రాస్ పీస్ని మొత్తం నెక్ చుట్టూ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. నెక్ రౌండ్ చుట్టూ ఇలా టిక్ చేసుకోవాలి. చివర ఇంత ముక్కు ఉండేలా కట్ చేసుకోవాలి. తర్వాత దీనికి నెక్ రౌండ్ బాగా తిరగడానికి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకోవాలి మెడ నెక్ చుట్టూరు. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత పైపింగ్ దారాన్ని ఇలా తీసుకొని నెక్కి ఇలా వెనక భాగం చిన్న ముక్కని ఫోల్డ్ చేయాలి. దాన్ని ఇలా పట్టుకొని ఈ ముక్కని ఇలా రివర్స్ చేయాలన్నమాట. ఇలా రివర్స్ చేసి ఈ థ్రెడ్ని ఇందులో ఉండేలా మనం టైట్గా పట్టుకొని పాదం సహాయంతో నార్మల్ పాదంతోనే పైపింగ్ చేయడం కూడా వస్తుందండి. ఇలా ఓకే. ఇలా నెక్ చుట్టూరు చిన్న పైపింగ్ వస్తుంది. మీకు ఇది బాగా దారాన్ని టైట్గా లాగిపెట్టి పట్టుకోవాలి. ఈ క్లాత్ చుట్టూ థ్రెడ్ వచ్చి సన్నగానే ఉండాలండి. మన పైపింగ్ దారం మనం షాప్లో తీసుకునేటప్పుడు సన్నటి దారాన్ని తీసుకోండి. బ్లౌజులకి బాగుంటుంది. ఆ సన్నటి దారం ఇంత సన్నగా ఉంటుంది అన్నమాట. ఇది 20 రూపీస్ తీసుకుంటాడు. ఈ థ్రెడ్ని 20 రూపీస్ తీసుకుంటారు షాప్లో. బాగుంటుంది. ఇది బాగా సన్నగా ఉంటుంది. దీంట్లోనే సైజులు కూడా ఉంటాయి లావి. అవి మనకి ఇలా నీట్గా రాదు. సింగిల్ పాదం మీద అవుతుంది అన్నమాట. సింగిల్ పాదం మీద అవుతుంది, డబుల్ పాదం మీద అవుతుంది. ఇది సింగిల్ పాదం అవసరం లేకుండా ఈ థ్రెడ్ మనకి సింగిల్ పాదం అవసరం లేకుండానే మా నార్మల్ ఫుడ్ పాదం మీదే చేయొచ్చు అన్నమాట. మొత్తం నెక్ చుట్టూ ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనం తొందరగా కూడా కుట్టుకోవచ్చు. ఈ చివర వచ్చేటప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసి వెనక్కి దీన్ని ఇలా మడత పెట్టాలి. తర్వాత దీన్ని ఇలా మనం చిన్న మడతలుగా తీసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుంటూ పాదం ఇంచెస్ ఉండేలాగా లోపల క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మొత్తం అయ్యే వరకు చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఈజీగా ఉంటుంది. ఇది అసలే రాని వాళ్ళకైతే కొంచెం బాగుంటుంది. ఈజీగా అనిపిస్తుంది అనమాట. అసలే రాని వాళ్ళు, అసలే కుట్టడం రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇది ఈజీగా కుట్టగలుగుతారు. ఇప్పుడు ఏ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా పైపింగ్ చేస్తేనే వేసుకుంటున్నారు. అది మనకి కాదనేసి తిరిగి ఇచ్చేస్తాం కదా, అలా ఇవ్వకుండా ఇలా కుట్టండి, ట్రై చేయండి, వస్తుంది. ఇలా లాస్ట్లో
చూడండి ఫ్రెండ్స్, నెక్ చుట్టూరు కూడా ఎంత నీట్గా వచ్చిందో. నెక్ రౌండ్ కూడా బాగా తిరుగుతుంది అన్నమాట. ఇలా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రంట్